నమస్తే. బేసిక్‌గా పార్లమెంట్ ఎన్నికలు ఒక ఎత్తు, అసెంబ్లీ ఎన్నికలు ఒక ఎత్తు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి ఉత్సాహం, ఆ పరిస్థితి మొత్తం కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉండకపోవచ్చు. అది క్షేత్రస్థాయి ఎన్నికలలో మళ్ళా అది ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో ఇంకో తరహా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, క్షేత్రస్థాయి ఎన్నికల్లో కానీ, గతంలో కానీ, ఇప్పుడు కానీ ఏ రోజు కూడా బీజేపీ అనే ఒక ప్రస్తావన కానీ, బీజేపీలో ప్రాబల్యం కనబరుస్తున్న ఒక అంశం కానీ ఎప్పుడు కనబడలేదు. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల విషయంలో అభ్యర్థుల ప్రకటన తర్వాత బీజేపీ అంశం కొంత పరిగణలోకి తీసుకుంటే అవునన్నా కాదన్నా బీజేపీ కొంత బలమైన అభ్యర్థిని ప్రయోగిస్తుందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా బీజేపీ పార్టీ కొంత ముందు వరుసలో ముందుకెళ్తున్నది. అవసరమైతే పార్టీలో చేరికలతో కూడా చాలా బిజీగానే ఉందని చెప్పాలి బీజేపీ పార్టీ. అయితే షాకింగ్ సర్వేలకు సంబంధించి బీజేపీకి చాలా పదునైనటువంటి అవకాశం ఉండబోతోంది. గతంలో కంటే మెరుగ్గానే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో సైతం అధిక సీట్లు సాధించబోయే అవకాశం ఉన్నట్టుగా అనేక షాకింగ్ సర్వేలు ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అది ఏబీపీసీ ఓటర్ సర్వే ఫలితాలు చూసినా, లేకుంటే లోక్పోల్ సర్వే చూసినా, రకరకాల సర్వే సంస్థలన్నీ కూడా ఒక బీజేపీ కొంత ఫేవరబుల్గా, అంటే పూర్తి స్థాయిలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించకపోవచ్చు, కానీ గతంలో కంటే మెరుగైన సిచ్యువేషనే ఉండబోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున అనేక సర్వే సంస్థలు చెప్తున్న నేపథ్యంలో ఒకసారి అభ్యర్థులందరినీ కూడా కలిపి చూస్తే, సో అభ్యర్థులకు సంబంధించి మనం బీజేపీ అనగానే ఎక్కువగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ధర్మపురి, తర్వాత ఈటెల రాజేందర్, ఈ పేర్లు ప్రస్తావన వస్తే తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇదే తరుణంలో ఒకసారి ఈ అన్నీ కూడా ఒకే లిస్ట్ వేదికగా మనం కనుక అభ్యర్థులు పరిశీలిస్తే డెఫినెట్గా ఈ సర్వేలు కొంత నిజమేమో, నిజం కాబోయే అవకాశం ఉందేమో అని కొన్ని అంచనాలు కూడా కనబడుతూనే ఉన్నాయి. ఒకసారి అభ్యర్థులందరికీ కూడా ఒకే లిస్టు వేదికగా మీకు చూపించే ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు 17 పార్లమెంటరీ స్థానాలకు గాను సుమారుగా 13 నుంచి 14 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించింది బీజేపీ పార్టీ. ఒక్కసారి ఆ లిస్టు మొత్తం కూడా మీకు కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేస్తే దాంట్లో అత్యధికంగా మీరు గమనిస్తే మెజారిటీగా వాళ్ళు 2 అంశాలు ఎంచుకున్నారు. ఒకటి, ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థిని తమ పార్టీలోకి చేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, మరొకటి బీసీ నినాదాన్ని, డెఫినెట్గా బీసీ నినాదాన్ని బీజేపీ కొంత బలపరుస్తూనే అధిక సంఖ్యలో బీసీలకు టికెట్లు కేటాయించింది. చూద్దాం ఒకసారి లిస్ట్ అంతా కూడా. ఇది ఓవరాల్గా బీజేపీ ప్రకటించిన లిస్ట్ అభ్యర్థులకు సంబంధించిన జాబితా. ఒకసారి ముందుగా గమనిస్తే ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం, దీంట్లో నగేష్కి టికెట్ కేటాయించింది బీజేపీ పార్టీ. సో ఈయన మరి బీఆర్ఎస్ పార్టీ 2014లో ఎంపీగా గెలుపొంది బీఆర్ఎస్ పార్టీలో చివరి నిమిషం వరకు కూడా, మొన్న బీజేపీలో చేరేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగానే కొనసాగిండు. చేరిన 4 రోజుల్లోనే బీజేపీ టికెట్ ఖరారు చేసింది, చేరిన 4 రోజుల్లోనే. అయితే సిట్టింగ్ స్థానం ఉన్నటువంటి సోయం బాపురావుని కాదని చెప్పి, సోయం బాపురావుకి కొంత అక్కడే నియోజకవర్గంలో కొంత పార్లమెంటరీ స్థాయి నుండి ఆ నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్లో ఇటీవల కాలంలో నిర్మల్లో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, ముధోల్లో కావచ్చు, కాగజ్ నగర్లో కావచ్చు, ఇవన్నీ కూడా 7 పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా బీజేపీ పార్టీకి సంబంధించిందే. సో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అక్కడ 4, కాగజ్ నగర్ అక్కడ పాల్వాయి హరీష్ బాబు కావచ్చు, ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్ కావచ్చు, నిర్మల్ నుంచి ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ముదోల్ నుంచి రామారావు పటేల్ కావచ్చు, 4 కూడా బీజేపీ ఎమ్మెల్యేలే. ఇక 2 స్థానాలు ఎక్కడ కోవలక్ష్మి, తర్వాత మరొక స్థానం నరేష్, మరొక స్థానం సంబంధించి 2 స్థానాలు అక్కడ బీఆర్ఎస్. ఒక్క స్థానానికి వెడ్మ బొజ్జు స్థానం ఖానాపూర్ మాత్రమే ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక్క స్థానం. అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ తమ అభ్యర్థి విషయంలో బీజేపీ అక్కడ ఎమ్మెల్యే అందరూ కూడా నిరాకరించడంతో ఆ స్థానంకి నగేష్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఆహ్వానించి బీజేపీ టికెట్ అనౌన్స్ చేసింది గౌతమ్ నగేష్కి. సో డెఫినెట్గా గతంలో కొంత పోటీ ఇచ్చినటువంటి బీజేపీలో అక్కడ సోయం బాపురావు గెలిచినప్పటికీ నగేష్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చినని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే సోయం బాపురావుకి తన యొక్క బీజేపీ పార్టీ యొక్క గుర్తుతో పాటుగా అక్కడ ఆయన కొంత గోండు సామాజిక వర్గం నుంచి కొంత పాజిటివ్ అయిందని చెప్పాలి. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలుగా సోయం బాపురావు గత ఎన్నికల్లో అక్కడ ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఈసారి టికెట్ నిరాకరించడంతో నగేష్కి ప్రకటించింది బీజేపీ పార్టీ. ఇక రెండో విషయానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, సో బీఆర్ఎస్ పార్టీ నుంచి తన పార్టీలోకి చేర్చుకుంది. ఇక రెండో అంశానికి వస్తే పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం. సో పార్టీ టికెట్ ప్రకటించే కంటే 5 రోజుల ముందు వరకు కూడా, 5 days బిఫోర్ వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. సో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించినప్పటికీ కూడా అక్కడ వివేక్ కుటుంబం ఉన్నన్ని రోజులు ఎవరు కూడా టికెట్ రాకపోవచ్చు అనే ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి అది కాక
వెంకటస్వామి కావచ్చు, తర్వాత వివేక్ కావచ్చు, తర్వాత తన కుమారుడు ఇప్పుడు గడ్డం వంశీ ఆశిస్తున్న దాదాపు ఖరారైనట్టుగా చెప్పాలి. సో వీళ్ళందరూ ఉన్న రోజులు అక్కడ ఇతర వ్యక్తి వస్తే టికెట్ రాకపోవచ్చు అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టికెట్ రాదు కాబట్టి ఎలాగైనా కూడా ఈసారి రాజకీయాల్లో ఎంపీగా పోటీ చేయాల్సిన ఒక ధీమాతోని ఆయన బీజేపీలో చేయడం, బీజేపీ వెంటనే ఆయనకి టికెట్ ఖరారు చేయడం. గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి. సో డెఫినెట్గా కొంత గతంలో కంటే భిన్నంగా అయితే కొన్ని ఓట్లు సమకూర్చుకునే అవకాశం, ఎందుకంటే కొంత బీజేపీ కూడా ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో చాలా బలమైన అభ్యర్థిని పోటీలో నిలిపింది ఇటీవల కాలంలో అసెంబ్లీ సెగ్మెంట్స్లో. సో అక్కడ ఒక్క సీటు కూడా గెలవకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్వీప్ చేసింది. అది బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, మంథని, రామగుండం, పెద్దపల్లి ఈ పార్లమెంటరీ సెగ్మెంట్ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ చాలా ప్రాబల్యం కనబరిచినటువంటి వ్యక్తులు అక్కడ నాయకత్వం వహించారు, పోటీలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అన్ని కలిసికట్టుగా అంశాలన్నీ కూడా గోమా శ్రీనివాస్కి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత గతంలో కంటే గెలుపు అనే అంశం పక్కన పెడితే గతంలో కంటే భిన్నంగా కొంత రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. అయితే గతంలో అక్కడ ఎస్ కుమార్ పార్లమెంటు నుంచి పోటీ చేసేటప్పటికీ నాకు గెలుపొందిన కొంత ఓటమి పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఇటీవల అసెంబ్లీ కూడా పోటీ చేశారు. సో చివరి నిమిషం వరకు కూడా ఆయనకే టికెట్ వస్తుంటూ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి ఆహ్వానించి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి గోమా శ్రీనివాస్కి బీజేపీలోకి ఆహ్వానించి బీజేపీ పార్టీ తరఫున టికెట్ కేటాయించింది పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి. సో డెఫినెట్గా కొంత ప్రాబల్యం కనబరిచే రకంగా అయితే గోమా శ్రీనివాస్, ఎందుకంటే ఆయన సామాజిక వర్గం కావచ్చు అవన్నీ కూడా అక్కడ స్థానికంగా బీజేపీ కొంత బలమైన నాయకులే ఇటీవలకు అసెంబ్లీ పోటీలో ఉండడం కావచ్చు, అవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. ఇక తదుపరి నిజామాబాద్ నుంచి సిట్టింగ్ స్థానమైనటువంటి ధర్మపురి అరవింద్కి టికెట్ కేటాయించింది. సో డెఫినెట్గా అక్కడ గెలిపోవటం పక్కన పెడితే చాలా పవర్ఫుల్ లీడర్ అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. సో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన పార్లమెంటరీ నియోజకవర్గంలో కొంతమేరకు అది కామారెడ్డి కావచ్చు, తర్వాత నిజామాబాద్ అర్బన్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో కొంత ప్రాబల్యం కనబరిచే విధంగా నిజామాబాద్ పార్లమెంటేరియన్గా అరవింద్ ధర్మపురి చక్రం తిప్పినని చెప్పాలి. కానీ కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లో నేరుగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ ఇక్కడ బీజేపీ మరోసారి సిట్టింగ్ స్థానటువంటి నిజామాబాద్ని ధర్మపురి అరవింద్ కేటాయించింది సిట్టింగ్ స్థానం అని చెప్పాలి. సో డెఫినెట్గా కొంత ప్రాబల్యం కనబరిచే నాయకుడు అని చెప్పాలి, బీజేపీలో పవర్ఫుల్ లీడర్ అని చెప్పాలి. తర్వాత మెదక్ నుంచి రఘునందన్ రావు. సో డెఫినెట్గా బీజేపీని డిఫెండ్ చేయడంలో బీజేపీ పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్న అంశంలో కూడా ప్రజల్లోకి చేరవేసే విధంగా కావచ్చు, టీవీ చర్చా కార్యక్రమాల్లో కావచ్చు, బీజేపీని ప్రతి అంశంలో కూడా ఒక రకంగా ఆ పార్టీ మీద ఎటువంటి ఆరోపణ వచ్చినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి తిప్పికొట్టిన వ్యక్తి రఘునందన్ రావు. సో దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లో ఇటీవల కాలంలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ బీజేపీ మెదక్ పార్లమెంటరీ సీట్ని కట్టబెట్టింది. గతంలో కూడా మెదక్ పార్లమెంట్కి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతానికి కూడా రఘునందన్ రావు మరోసారి పరీక్షించుకోబోతున్నారు. అయితే మెదక్ పార్లమెంట్లో మెజార్టీ స్థానాల అసెంబ్లీ సెగ్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో అక్కడ బీజేపీ పెద్దగా ప్రాబల్యం కనబరిచిన, దుబ్బాకలో కొంతమేరకు ప్రాబల్యం కనబరిచినప్పటికీ మిగతా స్థానాల్లో 3వ స్థానానికో 4వ స్థానానికో పడిపోయింది మెదక్ పార్లమెంట్లోని అసెంబ్లీ సెగ్మెంట్లో రిజల్ట్ సంబంధించి ఇటీవల జరిగిన అసెంబ్లీ సెగ్మెంట్స్లో. సో ఈ నేపథ్యంలో రఘునందన్ రావు మరోసారి పరీక్షించుకోబోతున్నారు. సో డెఫినెట్గా అక్కడ గెలుపోటల విషయానికి పక్కన పెడితే అది కొంత ప్రాబల్యం కనబరిచిన నాయకులు, పవర్ఫుల్ లీడర్ అని చెప్పాలి రఘునందన్ రావును కూడా. ఇక్కడ మనం చూస్తే ఇప్పటివరకు పరిశీలించిన దాంట్లో నగేష్ మాజీ ఎంపీ, గోమా శ్రీనివాస్ సామాజిక వర్గం కొంత బెనిఫిట్ అవుతుంది. తర్వాత పెద్దపల్లిలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీలు సక్సెస్ అని చెప్పాలి. ఆ తర్వాత ధర్మపురి డెఫినెట్గా పవర్ఫుల్ లీడర్ రఘునందన్ రావు సిచ్యువేషన్. ఇక మల్కాజ్గిరి నుంచి అంతా కూడా బీజేపీ కార్యకర్త, బీజేపీ కరుడుగట్టిన వారిగా అక్కడ మరో వ్యక్తికి టికెట్ రాబోతున్నట్టు పెద్ద ఎత్తున మురళీధరరావు టికెట్ రాబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చినాయి. కానీ చివరన బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్కి టికెట్ కట్టబెట్టింది. సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగల బీసీ నాయకుడిగా పేరున్నటువంటి ఈటెల రాజేందర్ డెఫినెట్గా ఈసారి మల్కాజ్గిరిలో కొంత ఓట్ షేర్ గతంలో కంటే భిన్నంగా అయిన పరిస్థితి మాత్రం డెఫినెట్గా ఉండబోతుంది. గతంలో బీజేపీ 3వ స్థానానికి పడిపోయింది. కానీ ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా రాగిడి లక్ష్మారెడ్డి ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ బరిలో ఉండబోతున్నట్టుగా ఇప్పటికి అధికారికంగా ప్రకటించి ప్రచార కార్యక్రమం నడుస్తున్నది ఈరోజు. సో ఈరోజు తన బర్త్డే కూడా. సో ఎటు చూసుకున్నా కొంతమేరకు ఈటెల రాజేందర్కి పాజిటివ్ సిచ్యువేషన్స్ చాలా మెరుగ్గా కనబడుతున్నాయి. గతంలో 3వ స్థానంలో బీజేపీ ఈసారి మొదటి లేదా 2వ స్థానం కోసం పరితపించేది. ఎందుకంటే మొదటి స్థానం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటన తర్వాత మొదటి స్థానమా 2వ స్థానం మొత్తం మీద టఫ్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉన్నది. ఇటు త్రిముఖ పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఎందుకంటే
అక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొంత అక్కడ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ రూపంలో బీజేపీ కూడా స్పెషల్ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి డెఫినెట్గా అధికార పార్టీ కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉన్నది. దాంట్లో డెఫినెట్గా ఈటెల రాజేందర్ ఒక పవర్ఫుల్ లీడర్ అని చెప్పాలి. సో మొదటి లేదా రెండో స్థానం కోసం ఈటెల రాజేందర్ ప్రయత్నం చేస్తున్నట్టుగా అక్కడ మనకు తర్వాత రానున్న రోజులు తెలిసి మనకు రిజల్ట్స్ తర్వాత అనౌన్స్ అయ్యే అవకాశం. ఎందుకంటే గతంలో మూడవ స్థానానికి బీజేపీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మూడో స్థానంలో ఎవరికైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ అని పక్కన పెడితే మొదటి స్థానం కోసం ఈటెల రాజేందర్ ప్రయత్నం చేస్తున్నారు. మొదటి రెండు స్థానాల్లో ఆయన ఉండే అవకాశం ఉన్నది గెలుపోవటంల విషయంలో. కానీ గతంలో కంటే భిన్నమైన పరిస్థితి మాత్రం బీజేపీ ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్లో చూడబోతున్న విషయం మాత్రం మనకందరూ తెలుసుకోవాల్సిన అవసరం. తర్వాత ఇది ఓవరాల్గా మొదటి 5 పార్లమెంట్ సంబంధించినటువంటి అంశం. తర్వాత ఇక మరిన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలు కనుక పరిశీలిస్తే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి సో ప్రస్తుతం స్టేట్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు, కేంద్ర మంత్రి కూడా. సో ముందర అందరం ఊహించిందే కిషన్ రెడ్డికి ఇక్కడ మొదటి నుంచి 2014, 2009 నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా అక్కడ బీజేపీయే. సో 2014లో బీజేపీ బండారు దత్తాత్రేయ, 19లో కిషన్ రెడ్డి, ఈసారి కూడా బీజేపీకి సంబంధించి చాలా పవర్ఫుల్ లీడర్ని ప్రయోగించింది. సో కొంత బీజేపీకి 2 సార్లుగా పాజిటివ్ అయిన నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అక్కడ పరీక్షించబోయే అభ్యర్థి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత గతంలో కూడా ఎంత మేరకు ప్రాబల్యం కనబరచలేకపోయింది. కానీ ఈసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా డెఫినెట్గా త్రిముఖ పోరు ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ కొంత ఓట్ ఫెచ్చింగ్ అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీ నుంచి కొంత అర్బన్ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి నేతృత్వంలో కొంత ఆయన పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి బీజేపీకి ఫేవరబుల్గానే కొంత సిచ్యువేషన్ చూడే అవకాశం ఉంది. దీనికి తోడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం కనబరిచింది కాబట్టి ఎందుకంటే అది జిహెచ్ఎంసీ లిమిట్స్. సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళకు కూడా కొంత పాజిటివ్ అవకాశం. సో త్రిముఖ పోటీ ఉండే అవకాశం డెఫినెట్గా కిషన్ రెడ్డి ఒక పవర్ఫుల్ అని చెప్పాలి. ఎందుకు పవర్ఫుల్ అని మెన్షన్ చేయాల్సి వస్తుందంటే అక్కడ గెలుపును నిర్దేశించేటువంటి సిచ్యువేషన్. సో గతంలో 3వ స్థానానికి పడిపోయినటువంటి బీజేపీ పార్టీని ఈరోజు వీళ్ళు ఉండడం కారణంగా మొదటి 2 స్థానాలు నిలిపే అవకాశం. అది కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉన్నా మొదటి 2 స్థానాల కోసం వీళ్ళ పోటీ ఉండబోతుంది డెఫినెట్గా. ఎందుకంటే గతంలో 3వ స్థానానికి కొన్ని చోట్ల 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన పరిణామం కూడా ఉన్నది. కానీ ఈసారి అభ్యర్థుల ప్రకటన తర్వాత మనం ఒక వేదిక మీదుగా అన్ని అభ్యర్థులకు పరిశీలన కనుక చేస్తే మొదటి 2 స్థానాల్లో బీజేపీ తప్పకుండా ఉండే అవకాశం ఉంది. చాప కింద నీరులాగా తమ యొక్క వ్యక్తిత్వం అంటే వీళ్ళు అసెంబ్లీ సెగ్మెంట్ కాన్సన్ట్రేట్ చేయలేదని మొదటి నుంచి ఏ రకంగా చెప్తున్నామో, ఏ రకంగా అయితే అసెంబ్లీ సెగ్మెంట్ని పక్కన పెట్టిరో అదే రకమైనటువంటి స్ట్రెంగ్త్ని పొందుపరుచుకొని అన్నీ ఒకేసారిగా పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టి సారిస్తున్నారు. మీరు గమనిస్తే అసెంబ్లీ సెగ్మెంట్లో ఇన్నిసార్లు ఎప్పుడు కూడా మోడీ వచ్చి ప్రచారం చేయలే. కానీ ఎన్నికలకు ఎటువంటి ప్రకటన రాక మునిపే, నోటిఫికేషన్ కంటే షెడ్యూల్ కంటే మునిపే మోడీ తెలంగాణ రాష్ట్రంలో 3 సభలు పెట్టి పోయిన సందర్భం మనం గమనించాలి. సో స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద అనేది మనం చాలా కీలకంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఇక తదుపరి హైదరాబాద్ నుంచి ఎప్పుడు కూడా కొంత అంత మేరకు అట్రాక్షన్ అయితే ఎప్పుడు రాలేదు హైదరాబాద్ పార్లమెంట్ గురించి. డెఫినెట్గా ఎంఐఎంకి వెళ్ళే సీట్ అనే రకంగా అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ గతంలో పరిగణలోకి తీసుకున్నాయి. బీజేపీ సైతం సేమ్ అక్కడ మనం గతంలో వాళ్ళ యొక్క విషయం కానీ వాళ్ళ యొక్క ప్రకటన కానీ చూసాం. కానీ ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ నుంచి మాధవిలత అంటూ ఒక మహిళని ప్రయోగించిన పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయితే ముఖ్యంగా తను ఇటీవల కాలంలో బీజేపీ కార్యకర్త ఏం కాదు, కానీ కొంత బీజేపీ ఐడియాలజికల్గా హిందూ దేవాలయాలు, సంస్కృతి సాంప్రదాయాలు, భగవద్గీత, రామాయణం అంటూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియానే తనని ఒక నాయకురాలు చేసింది. సో నాయకత్వం అంటే ప్రజల్లో సేవ చేయడం, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఆపదలు సంపదను ఆదుకోవడం, వాళ్ళకు పథకాలు ఇప్పించడం, వాళ్ళకు సంబంధించి ప్రజా సంక్షేమం చూడడం ఒక నాయకుడి లక్షణం. కానీ సోషల్ మీడియానే ఇక్కడ మాధవిలతని ఒక నాయకురాలు చేసింది అనేది ముమ్మాటికి ఎవరు నమ్మినా నమ్మకపోయింది మాత్రం వాస్తవ సత్యం. సో సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో తన వీడియోస్ వైరల్ అవ్వడం కావచ్చు, తన ప్రసంగాలు, తన మాటలు కొంత అందరినీ ఆలోచింపజేసే విధంగా, అంటే ఇది నిజమే కదా అనే రకంగా కొంతమంది హిందుత్వం మీదనో హిందుత్వ ధర్మం మీదనో ఆలోచించే వాళ్ళ యొక్క విధానాన్ని తన వైపు మౌల్డ్ చేయడంతో కొంత స్పెషల్ అట్రాక్షన్ చొరగొన్నది మాధవిలత. అయితే ఈసారి మాధవిలతని హైదరాబాద్ నుంచి ప్రయోగించడంతో బీజేపీ కొంత వ్యూహాత్మకంగానే ముందుకు పోతుందని చెప్పాలంటే డెఫినెట్గా అక్కడ ఎంతమంది పోటీలో ఉన్నా, ఎన్ని హిందూ ధర్మాలు, ఎన్ని ఆలయాలు, లేకపోతే ఎన్ని ట్రెండింగ్లో ఉన్నా, ఎంత మేరకు ఆ మహిళ అయినా కూడా కొంత ఎంఐఎం ప్రాతినిధ్యం మాత్రం ఎక్కువగానే ఉంటుంది ఆ యొక్క పార్లమెంటరీ సెగ్మెంట్లో. కానీ ఈసారి ఆ యొక్క ఆశల్ని మొత్తం కూడా బద్దల కొట్టి, ఎంఐఎం యొక్క ఆస్థానాన్ని బద్దల కొట్టి నేను ముందుకు వెళ్తా అంటూ శపథం చేసి మరి కొంత ప్రచారంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది మాధవిలత. మరి చూద్దాం ఎంత మేర సఫలీకృతం అవుతున్నది. కానీ సోషల్ మీడియాగా వచ్చినటువంటి ఆదరణ కానీ, సోషల్ మీడియాగా వచ్చినటువంటి యొక్క రెస్పాన్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో అంత మేరకు ఇంప్లికేషన్ ఉంటుందని మాత్రం ఇప్పుడు కూడా మనం ఊహించలేము.
కానీ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రెండింగ్లో ఉన్నటువంటి వ్యక్తిగా మాధవలత ఉన్నది. సో గతంలో కూడా చాలామంది, ఉదాహరణకు మనం తీసుకుంటే కొంతమంది ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా ఫేమస్ అవడంతో పోట్లు నిలిచిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓటర్లు కాదు, సోషల్ మీడియాలో వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఓటేసే పరిస్థితి ఉండదు. సో సోషల్ మీడియాలో ఏ మేరకైతే ట్రెండింగ్లో ఉన్నప్పటికీ ఆ మేర ట్రెండింగ్ అనేది ఓట్ల రూపంలో మరలుతుంది అంటే అది కొంత 80% నమ్మశక్యంగా అంశం, అది 80% సాధ్యం కూడా కాదు. సో సోషల్ మీడియా అయితే మాధవలతకి మంచి ఫేమ్ అయితే వచ్చింది. ఇప్పుడు మరి అది ఓట్ల రూపానికి వచ్చేసరికి ఎంత మేర సాధ్యమవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక తర్వాత చేవెళ్ళ విషయానికి వస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సో చేవెళ్ళకు సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రకటించడం ఇప్పటికే బీజేపీ అధికారిక ప్రకటించింది. సో డెఫినెట్గా చేవెళ్ళకు సంబంధించి కూడా గతంలో కంటే భిన్నమైనటువంటి పరిస్థితే ప్రస్తుతం బీజేపీ పార్టీ చూడబోతోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి రూపంలో కొంత బీజేపీకి చాలా ఫెచ్చింగ్ అయిందని చెప్పాలి. సో దానికి తనకు సంబంధించినటువంటి కొంత మెచ్యూర్డ్ పాలిటిక్స్, అంటే ఈ పాలిటిక్స్లో ఎక్కడ కూడా ఆయన విషయంలో మనం ఒకరిని వివరించడమో, ఒక పార్టీని వివరించడమో, ఒకరి మీద కొంత పరజాలం ఉపయోగించి మాట్లాడడం ఎప్పుడు కూడా చూడలేదు. చాలా ప్యూర్ అండ్ మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేయడంలో ఆయనకు ఆయనే దిట్ట, ఆయనకు ఆయనే పోటీ. సో చాలా వరకు ఆయన ఫాలో అయ్యే వ్యక్తులకు మాత్రం ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ అభ్యర్థిగా చేవెళ్ళ నుంచి మరోసారి బీజేపీ ప్రకటించిన ఈ యొక్క నేపథ్య గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, అంతకు మునుపు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. సో మాజీ ఎంపీ. సో డెఫినెట్గా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. దీనికి తోడు ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గం ఉన్నటువంటి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో, అది షేర్లింగంపల్లి కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, అవి కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉంటాయి. కాబట్టి కొంత ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్ కాస్త ఆయనకు పాజిటివ్గా కొంత బెనిఫిట్గా ఉండే అవకాశం కూడా ఉండబోతోంది. ఆ తర్వాత నాగర్ కర్నూలు పోతుగంటి భరత్. సో డెఫినెట్గా పోతుగంటి భరత్ టికెట్ కోసమే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆయన జెడ్పీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఈయన టికెట్ కోసమే తండ్రి పోతుగంటి రాములతో బీజేపీలోకి పోయారు. సో ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంత మేర ఊహించిన మేర బీజేపీ ఊహించిన మేర ఉండకపోవచ్చు, కానీ కొంత గతంలో కంటే భిన్నమైన వాతావరణం అయితే బీజేపీ అక్కడ ఫేస్ చేయబోతోంది. సో అంత మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలిపే దిశగా ఉండేటువంటి ప్రయత్నం అక్కడ అంత సీరియస్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే అది నాగర్ కర్నూలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. సో ఇటువంటి నేపథ్యంలో డెఫినెట్గా పోతుగంటి రాములకి సంబంధించినటువంటి బీజేపీ సిట్టింగ్ స్థానమైన కుమారుడికి జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి పోతుగంటి భరత్కి ఇచ్చినప్పటికీ అంత మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మాత్రం అనుకోలేము. కానీ డెఫినెట్గా గతంలో కంటే భిన్నమైన వాతావరణం అయితే ఒకటి. గతంలో అభ్యర్థే అక్కడ కొంత బంగారు శృతి కూడా కొంత డెఫినెట్గా ఇబ్బంది పడ్డ వాతావరణం నుంచి కొంత భరత్ కారణంగా బీజేపీ కొన్ని ఓట్లు సాధించగలిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక జహీరాబాద్ నుంచి బీవీ పాటిల్, ఈయన కూడా బీఆర్ఎస్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాంట్లో పోతుగంటి భరత్ బీఆర్ఎస్, బీబీ పాటిల్ బీఆర్ఎస్, ఆ తర్వాత ఇందాక గోమాస శ్రీనివాస్ కాంగ్రెస్, గౌతమ్ నగేష్ బీఆర్ఎస్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న 10 సెగ్మెంట్లలో 4 అభ్యర్థులు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, మీరు గమనించాల్సిన అంశం అది. సో 4 అభ్యర్థులు ఇతర పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి 1, బీఆర్ఎస్ నుంచి 3. సో ఇతర పార్టీ నుంచి దాంట్లో 2 కూడా సిట్టింగ్ స్థానం, పోతుగంటి రాములు కావచ్చు, తర్వాత బీబీ పాటిల్, 2 కూడా సిట్టింగ్ స్థానం నుంచి వచ్చిన వాళ్ళే. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో బీబీ పాటిల్ విషయానికి వస్తే, బీబీ పాటిల్ ఆయన అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ మొదటి నుంచి కూడా బీజేపీలో చేరుతానంటూ ప్రయత్నం చేసినప్పటికీ చివరిగా బీఆర్ఎస్ పార్టీ నేషనల్ వైడ్గా పోతుంది కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ అవసరం కాబట్టి కేసీఆర్ ఎక్కడ కూడా సమయం యొక్క ఆలోచించే అవకాశం బీబీ పాటిల్కి ఇవ్వలేదు. ఇక చివరిగా ఆయన ప్రకటించడం మొదటి లిస్టులోనే బీబీ పాటిల్ పేరు రావడం మనం గమనించాలి. సో డెఫినెట్గా గతంలో కంటే భిన్నమైనటువంటి వాతావరణం అయితే బీబీ పాటిల్ విషయంలో బీజేపీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మొదటి 2 స్థానాల్లో పోటీ పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే 10 పార్లమెంట్ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే 10 సెగ్మెంట్లో 4 సెగ్మెంట్ ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. చివరి 4-5 రోజుల్లో రావడం వెంటనే టికెట్ ప్రకటించడం అంటే ప్రకటబందీగా బీజేపీ పావులు గడుపుతున్న అంశాన్ని కూడా గమనించాలి. ఇక చివరిగా మరికొన్ని నియోజకవర్గాలు కన్నా పరిశీలిస్తే ఇక్కడ మహబూబాద్. సో ఇక్కడ ప్రకటించినటువంటి ఇది కూడా బీఆర్ఎస్. సో ప్రకటించిన 14 స్థానాల్లో 5 స్థానాలు కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అది కాంగ్రెస్ నుంచి 1, 4 బీఆర్ఎస్ పార్టీ నుంచే, దాంట్లో 2 సిట్టింగ్లు. సో బీజేపీ ఎంత మేరకు వ్యూహాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో పావులు కట్టుని అర్థం చేసుకోవాలి. సో గతంలో ఇక్కడ సీతారాం నాయక్ స్థానంలో బీజేపీ ఎవరు పోటీ చేసినా కూడా డిపాజిట్ కూడా గల్లంతైన పరిస్థితి. కానీ ఈసారి సీతారాం నాయక్ ఆయన మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేయడంతో కొంత పోటీ ఇచ్చే అవకాశం, డెఫినెట్గా ఆ మేర పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్కి పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం అని చెప్పాలి. ఇది మాలోత్ కవిత ఎంపీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి సీతారాం నాయక్.
సో ముగ్గురు కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. బలరాం నాయక్, మాలోత్కు అయితే ప్రస్తుతం సిట్టింగ్ స్థానం, మరి ఇక సీతారాం నాయక్ కూడా గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. సో ముగ్గురు కూడా చాలా పవర్ఫుల్ పర్సన్స్ అని చెప్పాలి. అక్కడ ప్రస్తుతం బరిలో ఉన్నారు. సో కొంత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణంగా బీఆర్ఎస్ పార్టీ కుదేలైనప్పటికీ బీజేపీ పార్టీలో సీతారాం నాయక్ చేయడంతో కొంత బీజేపీ ప్లస్ అయిన అంశం ఒకటి. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాస్త కొంత కుదేలైనప్పటికీ కాంగ్రెస్ నుంచి అక్కడ ఓవరాల్గా మహబూబాద్ సెగ్మెంట్ మొత్తం కూడా, ఆ పార్లమెంట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాలు మొత్తం కైవసం చేసుకునే నేపథ్యంలో కొంత కాంగ్రెస్ కి ఫేవరబుల్ సిచ్యువేషన్ ఉంది. కానీ డెఫినెట్ గా సీతారాం నాయక్ రూపంలో బీజేపీ కొంత పవర్ఫుల్ సిచ్యువేషన్ అక్కడ ఓట్లను సాధించగలిగే అవకాశం కూడా ఉంది. ఇకపోతే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, కొంత ఇక్కడ జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకున్నప్పటికీ ఇదే ఒక పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి. సో డీకే అరుణ గతంలో మంత్రిగా పనిచేసింది, ప్రస్తుతం కేంద్ర బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కేంద్ర మహిళా ఉపాధ్యక్షులు కూడా కొనసాగుతున్నారు. సో ఓవరాల్గా అన్ని రకాల కొంత వెసులుబాటు అయితే ఉంది డీకే అరుణకి సంబంధించి. సో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. గతంలో కంటే భిన్నంగా అయినటువంటి వాతావరణం అయితే కనబడబోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్లో క్లీన్ స్వీప్. సో డీకే అరుణ ప్రకటించినప్పటికీ అంతటి స్థాయిలో గెలిపే దిశగా అయితే ఉంటుందో అనే ఒక అంచనా అవుతుంది. కానీ దానికి ఎంత రూపం కార్యదర్శి చూడాల్సిన అవసరం ఉంది. కానీ డెఫినెట్గా గతంలో కంటే భిన్నమైనటువంటి ఓట్లు సాధించే అవకాశం అయితే ఉంది. ఇక బండి సంజయ్ కరీంనగర్ కొంత మతపరంగా కులం పరంగా ప్రజల్లో కొంత ఆకర్షణటువంటి మాటలు మాట్లాడాలి, రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ బండి సంజయ్ డెఫినెట్గా కొంత కరీంనగర్ ప్రాంతంలో పవర్ఫుల్ పర్సన్ అని చెప్పాలి. సిట్టింగ్ స్థానం ఇది. సో ఎంపీగా ఆయన ప్రస్తుతం సిట్టింగ్ స్థానం కాబట్టి కొంత డెఫినెట్గా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అయితే ప్రస్తుతానికి సైలెంట్గా ఉంది. ఈ యొక్క నియోజకవర్గం విషయంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది అభ్యర్థి ప్రకటన విషయంలో. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ ప్రకటించింది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం పోటీ అయితే బండి సంజయ్ వర్సెస్ వినోద్ కుమారే. కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అభ్యర్థి పట్ల అక్కడ ఏముండబోతుందో తెలిసే అవకాశం. ప్రస్తుతానికైతే పోటీ మాత్రం వినోద్ కుమార్ వర్సెస్ బండి సంజయ్ గానే పార్లమెంట్లో చూడాలి. సో మరోసారి గతంలో బండి సంజయ్కి 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వెంటనే ఈ పార్లమెంట్ ఎన్నికలు రావడంతో 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా మరోసారి పార్లమెంట్కి పోటీ చేస్తున్న నేపథ్యంలో కొంత సానుభూతి కావచ్చు, కొంత బీఆర్ఎస్ పార్టీ మాటల కారణంగా బండి సంజయ్కి అయిన ఫిచ్చింగ్ కావచ్చు, ఇవన్నీ అంశాలు జోడించుకొని ఆయన ఎంపీగా గెలుపొందడం జరిగింది. మరి ఈసారి ఏం కాబోతుందనే ఒక సస్పెన్స్ అయితే ఉన్నది. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్నదా, ఆ స్థాయిలో ప్రజల యొక్క నమ్మకాన్ని ఆయన గెలిపించగలిగాడా, నమ్మకాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాడు ఒక అంశం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక ఆ తర్వాత భువనగిరి నుంచి బూర్ నర్సయ్య గౌడ్ ఉద్యమకారుడు, మాజీ ఎంపీ. భువనగిరి నుంచి 2014 ఎంపీగా గెలుపొందిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో డాక్టర్లందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి డాక్టర్ల తెలంగాణ ఉద్యమ సంఘానికి కూడా ఆయన అధ్యక్షత వహించిన వ్యక్తి. సో గతంలో అనేక మార్లు కేసీఆర్ కొనియాడారు. సో డాక్టర్ బూర్ నర్సయ్య గౌడ్ ప్రస్తుతానికి భువనగిరి అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకు సంబంధించి ప్రస్తుతానికి ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో బూర్ నర్సయ్య గౌడ్కి అయితే పోటీ లేదని చెప్పాలి ప్రస్తుతానికి. ఎందుకంటే ఎవరు కూడా ప్రకటించలేదు. ఇంకా చాలా రోజుల కాలంగా ఆయన కేవలం ఎంపీ అభ్యర్థి కోసమే నియోజకవర్గ వ్యాప్తంగా పార్లమెంట్ సెగ్మెంట్లో చాలా విస్తృత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాలు ఎక్కువ గెలవడంతో కొంత ఏముండబోతున్న ఉత్కంఠ అయితే ఉంది. కానీ ప్రస్తుతానికైతే బూర్ నర్సయ్య గౌడ్కి అయితే చాలా ఫెచ్చింగ్ అయిందని చెప్పాలి. అక్కడ పోటీ లేకపోవడం కారణంగా ఆయన చాలా ఫ్రీగా వెళ్ళగలుగుతున్నారు అభ్యర్థుల్లో. అభ్యర్థి అంటేనే, పార్లమెంట్ ఎన్నికలు అంటేనే, ఎంపీ అంటేనే బూర్ నర్సయ్య గౌడ్ పేరు వినిపించే స్థాయికి అక్కడ ఆయన డెఫినెట్గా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ అనేటువంటి మరుసటి రోజు నుంచే ఆయన నియోజకవర్గంలోకి దిగిపోయి నియోజకవర్గంలో ఫీల్డ్లో కూడా ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. సో ఏ రకంగా అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి కొంత క్లీన్ అండ్ ఫేర్ పొలిటీషియన్, మెచ్యూర్డ్ పొలిటీషియన్ మనం ఇందాక మాట్లాడుకున్నాం, అదే ఒక మాటలు కూడా బూర్ నర్సయ్య గౌడ్కి వర్తిస్తాయి. ఎందుకంటే ఏ రోజు కూడా ఒక విభేదించి ఒక పరజాలం ఉపయోగించి ఇతరులతో గొడవలు పెట్టుకోవడం ఇలాంటి తగదాలు ఎప్పుడు చూడలేదు. కానీ చాలా క్లీన్ అండ్ ఫేర్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా బూర్ నర్సయ్య గౌడ్ ప్రకటించింది. సో ఇక్కడ కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సిన అంశం ఉందంటే దీంట్లో 14 స్థానాలకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇంకా పెండింగ్లో ఉందల్లా వరంగల్ స్థానం ఒకటి పెండింగ్లో ఉంది, ఖమ్మం స్థానం పెండింగ్లో ఉంది, నల్గొండ స్థానం 3 స్థానాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 14 స్థానాలకి అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ పార్టీ. అయితే దీనిలో సంబంధించి కొన్ని మరొక అంశం చూడాల్సిన అవసరం ఏంటంటే దీంట్లో మీరు పరిశీలిస్తే ఇక్కడ 14 స్థానాల్లో 5 స్థానాలను బీసీ కేటాయించింది. ఒకటి ధర్మపురి అరవింద్కి, తర్వాత ఈటెల రాజేందర్కి. సో దాంతో పాటుగా ఇక్కడ కూడా బివి పాటిల్కి, తర్వాత బూర నర్సయ్య గౌడ్, బండి సంజయ్. సో 14 స్థానాల్లో 5 బీసీలకు కేటాయించింది. ఇక ప్రకటించబోయేటువంటి మరొక 2 జనరల్ స్థానాల్లో కూడా బీసీల అభ్యర్థుల కోసం గాలిస్తోంది బీజేపీ పార్టీ. అది ఖమ్మం కావచ్చు, తర్వాత నల్గొండ కావచ్చు, ఇక వరంగల్ అనేది రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించింది. సో ఇక్కడ 12
జనరల్ సెగ్మెంట్లకు గాను ప్రస్తుతం వీళ్ళు ప్రకటించినటువంటి 12 సెగ్మెంట్లో 10 సెగ్మెంట్లకి 5 స్థానాలను బీసీలకు కేటాయించింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే కనుక బీజేపీతోనే మా ప్రధాన పోటీ అనుకుంటే కనుక ఈ యొక్క సేమ్ రిప్లికేషన్స్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు గమనిస్తే 14 స్థానాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మరొక 2 జనరల్ స్థానాలు ఖమ్మం, నల్గొండ ఇంకొకటి పెండింగ్లోనే ఉన్నాయి. అంటే 12 జనరల్ స్థానాల నుంచి 10 స్థానాలు మాత్రమే ప్రస్తుతం ప్రకటిస్తే 10 స్థానాల్లో 5 స్థానాలని బీసీ కేటాయించింది బీజేపీ పార్టీ. ఇది ఒక అంశం. తర్వాత ఎవరైనా నయానో భయానో బీఆర్ఎస్ పార్టీ నుంచి నలుగురిని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరిని పిలిచిన వెంటనే టికెట్ కూడా కేటాయించింది. తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ రాకమునిపే మోడీ సభలు ఇక్కడ చాలా విస్తృతంగా కొనసాగుతున్నాయి. కొన్ని నియోజకవర్గంలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ రెండు ప్రకటించలేరు. ఉదాహరణకి భువనగిరి లాంటి ప్రాంతాల్లో. సో ఇక్కడ ఈ అభ్యర్థులకి చాలా మేరకు ఫెచ్చింగ్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్స్ చేసుకుంటే బీజేపీ డెఫినెట్గా చాప కింద నీరులాగా పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ప్రభావం కనబరిచే అవకాశం అయితే ఉన్నది. అనుకున్న స్థాయిలో ఇక్కడ డబుల్ డిజిట్ వస్తాయని ఇక్కడ కూడా మనం చెప్పకపోయినప్పటికీ కొంత మేరకు డెఫినెట్గా గతంలో కంటే భిన్నంగాటువంటి రిజల్ట్స్ అయితే చూడబోతున్న అంశం మాత్రం మనం చాలా పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఏ మేరకు మరొక 2-3 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఏ రకంగా ఉండబోతుంది, ఏ యొక్క సమతుల్యత నడుమ ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే బీజేపీతో మా ప్రధాన పోటీ అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఏ రకమైన స్పెక్యులేషన్స్తో వీళ్ళు ముందుకెళ్ళిరో అది బీసీలకు కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా జమ చేసుకొని ఆ రకమైనటువంటి స్పెక్యులేషన్స్, ఇంప్లికేషన్స్ కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి కొంత పాజిటివిటీ, ప్రజల్లో ఏ ఆదరాభిమానుల కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆదరాభిమానులు కొంత కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళు ప్రకటించినటువంటి 10 జనరల్ స్థానాల్లో 5 బీసీలకు కట్టబెట్టడం అనేది గొప్ప విషయంగా చూడాలి బీజేపీ పక్షాన. సో బీజేపీ కొంత బీసీలకి వెంట ఉంది, బీసీలకి న్యాయం చేయగలుగుతున్న ఒక అంశం కూడా బలంగా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉన్నది. చూద్దాం మరి ఏం జరగబోతుంది.